తెలుగు స్టేట్స్ లో 1 వీక్ నుంచి టాప్ ట్రెండింగ్ లో ఐబొమ్మ టాపిక్ నడుస్తుంది. అరెస్ట్ అవ్వడం, పైరసీ వెబ్సైట్ ను క్లోజ్ చేయడం, ఇదంతా ఒక వెర్షన్ మాత్రమే. మరో వెర్షన్ పై పెద్ద డిస్కషనే జరుగుతుంది ఇప్పుడు. ఇటు సినీ ప్రేక్షకులతో పాటు అటు సాధారణ ప్రజలు తన వైపు చూసేలా చేసిన ఈ ఐబొమ్మ రవి హీరోనా విలనా అనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఐబొమ్మ రవిది మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ అని పోలీసులు తేల్చారు. పెళ్లికి ముందు నుంచే అనేక క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు కూడా గుర్తించారు. అమీర్పేటలో ఉంటూ ప్రహ్లాద్ అనే తన స్నేహితుడి గుర్తింపు కార్డులను తీసుకొని అనేక నేరాలు చేసినట్లు కూడా గుర్తించారు. పెళ్లైన తర్వాత కూడా రవి తన తీరు మార్చుకోలేదని, భార్యతో పాటు తన కూతురిపై చేయి చేసుకునేవాడని పోలీసులు తెలిపారు. ఈ కారణాలతోనే రవికి తన భార్య విడాకులు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐబొమ్మ రవి భార్యను సైతం విచారించారు పోలీసులు. చిత్రహింసలకు గురి చేసినట్లు ఆమె చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు చివరి రోజు విచారణలో రవి లగ్జరీ లైఫ్ స్టైల్ పై ఆరా తీశారు పోలీసులు. ఐబొమ్మ రవి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినట్లు కూడా తేలింది. ప్రతి 20 రోజులకు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేవాడని కూడా గుర్తించారు. నెదర్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు వెళ్ళొచ్చాడు రవి. అరెస్టుకు ముందు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కి వచ్చినట్లు కూడా గుర్తించారు. ఇక ఇప్పటిదాకా 40 సార్లు ఫారిన్ ట్రిప్స్కి వెళ్లాడని, ప్రతి చోట లగ్జరీ హోటల్స్లో స్టే చేసినట్లు కూడా తెలిచారు. ఐబొమ్మ సైట్లో బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా రవికి $1,00,000 వ్యూస్కి $50 వచ్చేవి. పోస్టర్ డిజైన్స్ చేసినందుకు స్నేహితుడు నిఖిల్కు రవి ప్రతి నెల $50,000 ఇచ్చేవాడని పోలీసుల విచారణలో తేలింది. సినిమాలను పైరసీ చేసి 5 ఏళ్లలో $100 కోట్ల వరకు సంపాదించినట్లు తేల్చారు. $20 కోట్ల సంబంధించి బ్యాంకు లావాదేవీలు జరిగినట్లు కూడా గుర్తించారు.